ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. బామ్మ చెప్పిన మాటలు, అమ్మ మొహంలో చిన్న చిరునవ్వు నిజమైతే ఎంత బాగుండు. కానీ అదంతా అబద్ధమని తెలిసినా అది నిజమయ్యే రోజు త్వరలోనే వస్తుందన్న ఆశ. బాసు బాసు కంగ్రాచులేషన్స్ బాసు, నీ పంట పండింది, నీ ఆశ తీరింది, నీ కల నెరవేరింది బాసు. ఏంట్రా నీ గోలా? ఇన్నాళ్ళు ఇదే ఇంట్లో ముద్దు కేర్చావు, ముచ్చట కేర్చావు. ఆకలేస్తే బెడ్ వైపు, ప్రేమ పుడితే వదిన వైపు చూసే రోజులు పోయాయి. అమ్మ యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది. ఇక నీ కల ఒక్క అడుగు దూరంలో ఉంది బాసు. ఆపుతావా నీ సోది? అదేంటి బాసు అంత డల్గా ఉన్నావు? అమ్మ మీ ఇద్దరిని ఒప్పుకుంది కదా, ఎంజాయ్. రై, ఇన్నాళ్ళుగా అమ్మని చూస్తున్నావు, ఆ మాత్రం అర్థం కాలేదా? అర్థమైంది బాసు, అందుకే ఈ శుభ సందర్భంలో పార్టీ చేసుకోవాలి. రేయ్ మైదానం, అమ్మ మేఘన్ అనే కోడలిగా మేమిద్దరం భార్యాభర్తలుగా ఒప్పుకోలేదురా. అదేంటి బాసు, బామ్మకు నిజం తెలిస్తే ఇలా రియాక్ట్ అవుతుందని మనం భయపడ్డాం, కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా. బామ్మకు నిజం తెలిసి కూడా వైల్డ్గా రియాక్ట్ కాలేదు, పాజిటివ్గా స్పందించింది. ఇంకేం కావాలి బాసు? రేయ్, అసలు అమ్మ బామ్మకి ఏ నిజం చెప్పలేదురా. అవునా? అవును, మా బామ్మ సామాన్యురాలు కాదు. ఆచారం పోతుందంటే అన్నం ముట్టదు, గౌరవం పోతుందంటే గాలి పీల్చదు, సాంప్రదాయాన్ని కాదంటే చావుకైనా ఎదురెళ్తుంది, సంస్కృతిని కాదంటే చంపడానికైనా సిద్ధపడుతుంది. మంచి మంచి కట్టుబాట్లు. ఆ విషయం అమ్మకు తెలుసు కాబట్టే నాకేం జరుగుతుందోనని భయపడి నిజాన్ని బామ్మకి చెప్పకుండా దాచింది. మరి శివగామి రేంజ్లో హాల్లోకి వచ్చి అన్యోన్యత, ఆవకాయ పచ్చడని సావిత్రి రేంజ్లో డైలాగులు చెప్పింది. అదే అర్థం కావడం లేదురా. కానీ అమ్మకి బామ్మకి మధ్య ఏదో మిస్కమ్యూనికేట్ అయింది. అంటే అమ్మ ఏదో చెప్పింది, బామ్మకి ఏదో అర్థమైంది. మహానుభావురాలు ఎంకిపల్లి సుబ్బుసావుకు వచ్చిందని ఈ ముసలి మన ప్రాణానికి వచ్చింది. బామ్మ గతం అలాంటిదిరా. గతమా? కడప రెడ్డమ్మ, ఒసే రాములమ్మ ఆ టైపా? రే, తెలుసుకోవాలని ట్రై చేయకు, చచ్చిపోతావు. ఒక్కటి మాత్రం నిజంరా, ఇద్దరి పిల్లల తల్లైన మేఘనని నేను పెళ్లి చేసుకున్నానని బామ్మకి తెలిసిందంటే మాత్రం ఎంత ప్రమాదం ఊహించలేము. ఏ ప్రభు, ఏంటయ్యా ఈ ట్విస్టు? ఎండమావికెంత దాహమో, మండు టెండల్లో ఉండలేదు ఎండకుదు. బొమ్మ మాట మార్చిన, బొమ్మలాట ఆడినా, చుక్కాని లేని పడవ దాటించలే. భ్రమలోన బతికితే గమనించలేవులే, గురువంటే ప్రకృతే గుర్తించ. అమ్మా మేఘనా, ఎందుకమ్మ ఇక్కడ ఒంటరిగా నిలబడ్డావు? లోపలికి రా. కాలం నన్ను ఒంటరిగా ఉంచడానికే ఎక్కువ మక్కువ చూపుతుంది పిన్ని, అందుకే ఇలా జరుగుతుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరి దాన్నే అవుతున్నాను. ఇక నుండి ఈ ఒంటరితనం అలవాటు చేసుకోవాలేమో. అలా ఎందుకనుకోవాలమ్మా? ఆనాడు సీతమ్మని ఆ రాముడే చేజేతులా అడవికి పంపించి ఒంటరిని చేసినా ఆ తల్లి ఒంటరినని అనుకోలేదు. తన కంటిలో రాముడి రూపాన్ని నింపుకొని తన మనసులో రాఘవుడి నామాన్ని స్మరిస్తూ అరణ్యాన్ని కూడా తెరనాళ్ళు అని భావించుకుని బ్రతికింది. కాని నీకు తాళి కట్టిన రాముడు నందు 100 మందికి సమానంగా నీ ముందు నిలబడ్డాడు. అతని గుండెల్లో నిన్ను పెట్టుకుని ఆరాధిస్తున్నాడు. అంతటి అదృష్టం నిన్ను అంటిపెట్టుకునుండగా నువ్వు ఒంటరివయ్యే పరిస్థితి ఎప్పటికీ రాదు. కానీ ఆ దేవుడికి మనసు లేదు పిన్ని. అదృష్టం అందిందని ఆనందపడేలోగా ప్రమాదం దాటమని పరీక్ష పెడతాడు. లేకపోతే బామ్మ మాటలు ఈ గుండెకి బలాన్నిచ్చాయని ఆనందపడే లోపే
అత్తయ్య ఆనందం అబద్ధమని తేలిపోయింది కదా. ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది చెప్పు. మేఘనా, మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికున్న ప్రేమ, మీ ఇద్దరి మనసు, మీ ఇద్దరి ఆలోచనలు ఎంత పవిత్రమో, ఎంత గొప్పవో ఒక తల్లి తన బిడ్డ గురించి పడే బాధ కూడా అంతే విలువైంది. దీనికి పరిష్కారం సులోచన గారి మనసుకి సంబంధించింది. ఆవిడ మనసు మారితే గాని నీ మనుగడలో మార్పు రాదు. నా బాధ కూడా అదే పిన్ని, నా ఆశ కూడా అదే. మనసారా ప్రేమించి నేనే సర్వస్వం అనుకుంటున్న నందుకి దూరంగా ఉండలేకపోతున్నాను. అలాగని కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలల కన్నా ఆ తల్లి మనసుకి వ్యతిరేకంగా ఏర్పడిన మా బంధాన్ని అర్థమయ్యేలా చేసి అత్తయ్యకి దగ్గర కాలేకపోతున్నాను. అటు అడుగు వేయలేక ఇటు ఆగిపోలేక ఇద్దరిని బాధ పెడుతున్నాను. మేఘనా, సులోచన గారి మనసు మారాలన్నా, నిన్ను కోడలిగా అంగీకరించాలన్నా మీ ఇద్దరి ప్రేమ ఎంత గొప్పదో తెలిస్తే సరిపోదు. నందు ప్రేమైనా పెళ్ళైనా నీతోనే అని, నువ్వు తప్ప నందు జీవితంలో మరొకరు లేరని రుజువు చేయాలి. కానీ ఎలా పిన్ని? అత్తయ్య సంతోషం కోసం, నందు ఆనందం కోసం ఆ ప్రతిమని మెడపట్టి తీసుకొచ్చి అత్తయ్య ముందు నిలబెట్టి నిజం చెప్పించాలనుంది. కానీ ప్రతిమ కనబడట్లేదు. చాటుగా అత్తయ్యని కలుస్తుందేమో తెలియట్లేదు. అలాంటిది ప్రతిమ నిజం చెప్తేనే అత్తయ్య నన్ను యాక్సెప్ట్ చేస్తానంటే అడగ్గానే ఒప్పుకోవడానికి నువ్వొక్కదానివి కాదు మేఘనా, మీరు ముగ్గురు. అది మర్చిపోకు. అయితే ఆ ప్రతిమ చేసింది కుట్ర అని, తను చేసుకున్న పెళ్లి మోసపూరితమైందని నిరూపించి తీరాలి పిన్ని. అప్పుడే అత్తయ్య కళ్ళు తెరుస్తుంది, నందుకి ఊరిట కలుగుతుంది. దీనికి అదొక్కటే పరిష్కారం. అవునమ్మా, అదే కనుక జరిగితే నిన్ను నందుని ఇక ఏ శక్తి విడదీయలేదు. నేను విడగొడతాను కదా. రాజుకి చెక్. ఏంటి మేడం? రాజు రాణి ఎప్పుడూ పక్క పక్కనే ఉంటున్నారు. తప్పు కదా, పాపం కదా. మరి వాళ్ళని విడదీయాలి అంటే అంత తేలిక కాదు. మీకు సాధ్యం కానిదంటూ ఏముంది మేడం? సైన్యాన్ని చంపుకుంటూ దాటుకుంటూ వెళ్ళాలి. అప్పటికి రాజుని రాణిని చేరుకోలేము. సైన్యాధిపతి ఉంటాడు. ఇప్పుడు నా టార్గెట్ అంతా ఆ సైన్యాధిపతి మీదే. అంటే నందు తల్లి సులోచన మీద అన్నమాట. అర్థమైందా బ్లాంక్ బార్బీ? అర్థమైంది మేడం. కానీ సులోచన గారిని చేరుకోవడం ఎలా? ఇప్పుడే కదా నాకు సాధ్యం కానిదే లేదు అన్నావు. అప్పుడే మర్చిపోయావా బార్బీ? నా ఉద్దేశం అది కాదు మేడం. సులోచన గారిని చేరాలన్నా, ఆ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఏర్పడాలన్నా దానికి ఓ అకేషన్ కావాలి కదా. అకేషన్లు, ఆపర్చునిటీలు నాలాంటి వాళ్ల కోసమే పుడతాయి. నందు కూడా అందుకే పుట్టాడు. అంటే ఎల్లుండి నందు బర్త్డే. అవునా? ఆ బర్త్డేకి మనం గెస్ట్లాం. అతని బర్త్డే అని మీకెలా తెలుసు మేడం? అదేం పిచ్చి ప్రశ్న బార్బీ. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకి 1,00,000 పనులు, కోటి వ్యాపకాలు. కానీ ఈ ఆరోహికి ఒక్కటే పని, ఒక్కటే ధ్యాస. మేఘన పతనం, దాని జీవితం నాశనం. అలాంటి నాకు వాడి బర్త్డే ఎప్పుడో తెలుసుకోవడం కష్టమా? యాక్సిడెంట్ అయ్యి వాడు హాస్పిటలైజ్ అయినప్పుడు వాడి ఫైల్లో చూశాను. వావ్, యు ఆర్ ఏ జీనియస్ మేడం.
అదే మాట ఏదైనా ఓ ఎక్స్ప్రెషన్తో చెప్పు. సారీ మేడం. పో గర్ల్. ఇంతకీ ఏం చేయబోతున్నారు మేడం? మేఘన, జరిగిన దాని గురించి బాధపడుతున్నావా మేఘన? ఎన్నాళ్ళు ఈ భారాన్ని మోయాలో తెలియక బాధపడుతున్నాను నందు. ఇంకొన్నాళ్ళే మేఘన. నువ్వంటే ఇష్టం లేని అమ్మ ఈ ఇంట్లోకి రానిచ్చింది. ఇప్పుడు మన గురించి బామ్మకి చెప్పకుండా నిజం దాచింది అంటే ఎందుకో నీకు అర్థమవుతుంది కదా. అమ్మ మనసు మారే రోజు దగ్గరలోనే ఉంది. అత్తయ్య, ఏంటవి? మల్లెపూలు దేనికి? నీ కోడలికి. అత్తయ్యా, అర్థం కాలేదా? నేను చెప్పాను కదా, ఇక నీ కల నేను నిజం చేస్తానని, నీ కొడుకు కోడల్ని ఒకటి చేస్తానని. అత్తయ్య, ఏమంటున్నారు? అసలు ఏం చేస్తున్నారు మీరు? నువ్వు చెప్పిందే నేను చేస్తున్నాను, నేను చేయాల్సిందే నువ్వు చెప్పావు. అది కాదత్తయ్య, అసలు విషయం ఏంటంటే నేను... అసలు లేదు కొసరో లేదు, నువ్వు ఆగు. అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. అరే, నమ్మకమే జీవితం మేఘన. రేపనేది మనదే అని నమ్మి నడవాలి. నన్ను నడిపించేది ఆ నమ్మకమే, కానీ నన్ను నీకు దూరంగా ఉంచేది మాత్రం అత్తయ్య మాట మీద నాకున్న గౌరవమే నందు. గుడ్ నైట్. ఆగండ్రా. ఏంటి గుడ్ నైట్లు చెప్పుకొని ఎక్కడికి వెళ్తున్నారు? నిద్రపోవడానికి. ఎక్కడా? ఇంకెక్కడ బామ్మ? తన గదిలో తను, నా గదిలో నేను. ఏ అక్కర్లేదు. ఈ రోజు నుండి మేఘన నీ గదిలోనే పడుకుంటుంది. ఏమంటున్నావు బామ్మ? ఏరా, తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? అంటే అర్థమైనట్టే ఉంది, కానీ ఇది మీ అమ్మ కోరికరా? అవునా? అందుకే చెప్తున్నాను. ఇదిగో అమ్మాయి, ఈ మల్లెపూలు పెట్టుకో, కొత్త చీర కట్టుకో. బామ్మ, ఏంటిదంతా? ఇన్ని రోజులు మీ ఇద్దరి మధ్య ఉన్న దూరానికి చెక్. మీరిద్దరూ ఒకే గదిలో ఉండడమే కిక్. అత్తయ్యా, అసలు ఉండవే, నేను చెప్తున్నాను కదా. బామ్మ, నేను చెప్పేది కాస్త వినండి. ఏ, మొగుడి గదిలోకి వెళ్ళడం ఇష్టం లేదా ఏంటి? అది కాదు బామ్మ, పిల్లలు... అదే కదా నీ ప్రాబ్లం. పిల్లల్ని నేను చూసుకుంటాను. అంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో. అయితే వాళ్ళ నాన్నమ్మ దగ్గర పడుకుంటారు. ఏంటి సులోచన, ఇవాళ నుండి పిల్లల్ని నువ్వే చూసుకో. అలాగే అత్తయ్య. బస్సు లక్కీ ఛాన్స్. బామ్మగారు, నేను చెప్పేది కాస్త ఇంకేం మాట్లాడకు, నేను చెప్తున్నాను, అందరూ వినాల్సిందే. నువ్వు వెళ్ళి చక్కగా రెడీ అవ్వు. ఒరే మనవడా, నువ్వు నీ గదిలోకి వెళ్ళరా. నిన్నేరా, వెళ్ళు, నీ పెళ్ళం వస్తుందిలే. వెళ్ళు. ఇదేం కర్మో! నా భయమే నన్ను కాల్ చేసేలా ఉంది. అత్తయ్యకి నిజం చెప్తామనే ప్రయత్నం కూడా పిడిసికొట్టింది. నేనేదో చెప్పబోతే ఆవిడ ఇంకేదో అర్థం చేసుకుంది.
వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని చూస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అత్తయ్య గురించి తెలిసి నిజం చెప్పలేను. అలాగని అత్తయ్యకి ఎదురెళ్ళి వాళ్ళిద్దరినీ కలవకుండా ఆపలేను. ఏ తల్లికి ఇంత పరీక్ష రాకూడదు. ఇప్పుడు గనక నేను వెళ్ళి ఆపకపోతే మేఘన్ని నేను కోడలుగా అంగీకరించినట్టే కదా. అలా జరగకూడదు. ఆపాలి. ఎలాగైనా వాళ్ళు కలవకుండా ఆపాలి. బసు బసు నీ పంట పండిద్ది. కాంతం రావడం ఏమో గాని కాంతమే నీ పాలిట కలుపుతరమైంది బాసు. ఏంటోరా అంతా బాగానే అనిపిస్తుంది కానీ అబ్బా ఏంటి బాసు, మనసు నిండా హ్యాపీనెస్ ఉన్నా బయటికి ఎందుకు అలా ఉంటావు? ఎంజాయ్ చేయ బాసు. రే నాకు మాత్రం హ్యాపీగా లేదంటానా? కానీ మేఘనకి నా మీద ఎంత ప్రేమ ఉన్నా అమ్మ మాట మేఘనని ఇబ్బంది పెడుతోందిరా. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బా బాసు, అవన్నీ ఆలోచిస్తే వర్కౌట్ కాదు. ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నావు వదిన దగ్గరికి రావాలని. ముసలిచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకు బాసు. అంతే అంటావా? 100% అంతే. బామ్మ మిస్అండర్స్టాండింగ్ నీ నోట్లో బందర్లట్టయింది బాసు. కాసేపట్లో వదిన వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఉండకూడదు. నువ్వు రెచ్చిపో బాసు. ఏయ్, ఏయ్, ఏయ్. పిన్ని, ఇది కరెక్ట్ అంటావా? ఇది ఆ పెద్దావిడ రూపంలో ఆ అమ్మవారిచ్చిన అవకాశం అనుకో. నందు మీద నీకున్న ప్రేమని చూపించే సమయం ఇది. అంతేకాని సందేహం ఎందుకు? సందేహం కాదు పిన్ని, సందిగ్ధత. పాదం కదపాలా ఆగిపోవాలా తెలియడం లేదు. నందు మీద నాకు ఎంత ప్రేమ ఉందో అత్తయ్య మాట మీద అంతే గౌరవం ఉంది. కానీ బామ్మని కాదనలేను, నందుని బాధ పెట్టలేను. మేఘనా, ఒక విషయం ఆలోచించు. సులోచన గారి ఇష్టత అయిష్టత పక్కన పెడితే పిల్లల్ని తన గదిలో పడుకోబెట్టుకోవడానికి ఒప్పుకున్నారు అంటే పరోక్షంగా నిన్ను అంగీకరించినట్టే కదమ్మా. ఏవేవో ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా నందుతో సంతోషంగా ఉండమ్మా. చెప్పు నానమ్మా. ఓ మంచి కథ చెప్పు నానమ్మా. నానమ్మా, నానమ్మా. చెప్పు నానమ్మా, కథ చెప్పు నానమ్మా. మేము నీ దగ్గరికి రావడం నీకు ఇష్టం లేదా నానమ్మా? నో, అలా జరగడానికి వీల్లేదు. చెప్పు నానమ్మా, లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళిపోమంటావా? చెప్పు నానమ్మా, చెప్పు నానమ్మా, చెప్పు నానమ్మా.
నానమ్మా చెప్పు నానమ్మా. నానమ్మా నానమ్మా చెప్పు నానమ్మా. నానమ్మా ఏమైంది? నానమ్మా 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 లే నానమ్మా. అమ్మా 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 బామ్మా. సరిగ్గా 12 గంటల 1 నిమిషానికి నందు ముందుకు వెళ్ళి ఈ గిఫ్ట్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పాలి. కొన్న గిఫ్ట్ అలాగే ఉండాలిగా. ఇప్పుడు హ్యాపీగా ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. చేతిలో బాక్స్ ఉంటుంది, బాక్స్ లో గిఫ్ట్ ఉండదు. అంత పౌడర్ ఉంటుంది. అది చూసి మేఘన ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.